ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాహితిలో ఎంఎస్ ప్రకాశ్రావు గారు రచించినటువంటి ప్రేమామృతధార నుండి కొంత విషయం తెలుసుకుందాం. సాయిరామ్. గిరిజనులు నచ్చే, వారు మెచ్చే పని చేపడితే వారికి సాయి యువతపై మరింత నమ్మకం కలిగి సహకరిస్తారనేటువంటి ఉద్దేశంతో సంకుపర్తి గ్రామానికి వెళ్లే దారిలో దర్శనం చేసుకోవడానికి వీలులేని స్థితిలో ఉన్న చిన్న లోయలో ఒక గుహలో ఉన్నటువంటి శివలింగాన్ని, పార్వతీ వినాయకుల రాతిమూర్తుల్ని దర్శనం చేసుకుని ఏర్పాటు చేయమన్న గిరిజనుల అభ్యర్థనను మన్నించి సహాయ సహకారాలు ఇస్తామని వారిని ఒప్పించి సాయినామం అనంతగిరి కొండల్లో మారుమోగేలా వారిని ఉత్తేజపరిచి కొండరాతిని కొట్టి మెట్లుగా మలిచే కార్యక్రమాన్ని చేపట్టారు. 2 నెలలు తిరిగేసరికి మల్లన్న గుడికి చక్కని మెట్ల మార్గం ఏర్పడింది. వేలాది గిరిజనులు ప్రతి వారం శివదర్శనంతో ఈనాడు పులకించిపోతున్నారు. ఓం శ్రీ సాయిరామ్ పంచాక్షరి మహామంత్రం అనంతగిరి కొండల్లో ప్రతిధ్వనిస్తోంది. నీటి పథకం ప్రారంభించడానికి అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. అయితే ఎక్కడ ప్రారంభించాలి అని ఆ కొండల్లో చెట్టు పుట్ట అనుకుండా జరిపిన అన్వేషణ ఫలితంగా ఒక చెట్టు మొదట్లో ఒక నీటి ఊట కనిపించింది. కానీ ఆ నీటి ఊటే ఆ కొండ శిఖరాన సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న గాలిపాడు గ్రామానికి నీటి ఆధారం. ఆ నీటిని వేరు గ్రామాలకు తరలిస్తే వారు ఒప్పుకోరు. సంగుపర్తి, పూర్తివలస గ్రామాలకు నీరిద్దామంటే వేరే ఆధారం లేదు. ఈ సమస్యను భగవాన్ బాబా తప్ప మానవ మాతృలు పరిష్కరించలేరని నిశ్చయానికి వచ్చినటువంటి సాయి యువత గాలిపాడు గ్రామ గిరిజనులు తీసుకొని ప్రశాంతి నిలయానికి వెళ్ళారు. 2008 మార్చిలో ఈ సంఘటన జరిగింది. అనంత కరుణామూర్తి శ్రీ సత్యసాయి ఆ గిరిజనులకు తన దర్శన స్పర్శన సౌభాగ్యాన్నిచ్చి మీకేం కావాలి బంగారు అని ప్రేమగా కొండ భాషలోనే వారిని అడిగారు. మాకు త్రాగటానికి మంచినీరు కావాలి స్వామి అని గిరిజనులు వేడుకున్నారు. అప్పుడు స్వామి సాయి యువత వైపు తిరిగి గాలిపాడులో బావి త్రవ్వండి బంగారు అని ఆదేశించారు. నేను చూసుకుంటానులే అని అభయమిచ్చారు. మగదానంతో విశాఖ తిరిగి వచ్చిన తర్వాత యువత గాలిపాడు గ్రామం ఉన్న కొండ, చెట్టు, చేమ లేని పాషాణం కావటంతో రాయి కొట్టి బావి త్రవ్వే నైపుణ్యం ఉన్న కార్మికులు తీసుకువెళ్ళారు. ఆ కొండను చూసిన కార్మికులు ఈ కొండంతా రాతిమయం, రాయి తప్ప ఇక్కడ నీరు లభించదు, వృధా శ్రమ, ఖర్చు తప్ప ఫలితం ఉండదు, ఈ పని విరమించుకోండి ఈ సలహా ఇచ్చారు. అయితే స్వామిపై అచంచల విశ్వాసం ఉన్న సాయి యువత రాయి కొట్టి బావి త్రవ్వాలని నిర్ణయించుకొని ఒక శుభముహూర్తంలో బావి త్రవ్వటం ప్రారంభించారు. 2 నెలల పనిచేసి అతి కష్టం మీద 25 అడుగుల లోతు బావి తవ్వగలిగారు. ఒక్క నీటి చుక్క లేదు. ఇక బావి త్రవ్వటం తమ వల్ల కాదని ఆ పనివారు వెళ్ళిపోయారు. అయినా నిరాశ చెందిన సాయి యువత గిరిజన సాయంతో మరో 2 నెలల పాటు రాయి కొట్టారు. అక్కడక్కడ బొట్టుగా నీటి జాడ కనిపించింది. అయితే 50 అడుగుల లోతు చేరుకున్నాక చాపరాయి అంటే షీట్ రాక్ కఠినమైన పాషాణం తగిలింది. ఇక నీరు పడే అవకాశం లేదని కొంతమంది అనుభవజ్ఞులు చెప్పారు. మన విశ్వాసానికి ఇటువంటి సంఘటన అగ్ని పరీక్ష. స్వామి ఆదేశం ఇచ్చారంటే తప్పక నీరు పడుతుంది. ఇది సాయి యువత ప్రగాఢ విశ్వాసం. దేవుడు చెప్తే నీరు పడదా? తప్పక పడుతుంది. ఇది గిరిజనుల నమ్మకం, భక్తుల ప్రగాఢ విశ్వాసం, అమాయకులైన గిరిజనుల నమ్మకం అఖండమైనగా రూపుదిద్దుకుంది. ఒక రాత్రంతా అఖండ నామ సంకీర్తన చేశారు సాయి యువత గిరిజనులు కలిసి. తెల్లవారుగానే స్వామిని తలుచుకొని సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ఆ బావిలో పరమ పవిత్రమైన సాయి విభూతిని జల్లి సాయిరాం సాయిరాం నినాదాల మధ్య రాయి కొట్టారు. 52 అడుగులు చేరగానే గంగా ప్రవాహంలో జీవజలధార ఉప్పొంగి 5 గంటల్లో 35 అడుగుల నీరు చేరి తీయని మంచి నీటితో బావి నిండిపోయింది. సాయి యువత గిరిజన సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ బావికి చక్కని రాతి కట్టు కట్టి పంపు ఏర్పాటు చేసి ప్రభుత్వ సహకారంతో కరెంటు ఏర్పాటు చేసి పైపు లైన్లు వేసి గాలిపాడు గ్రామంలో ట్యాంకు ఏర్పాటు చేసి మంచినీరు అందించారు. ఇక్కడ మరొక అద్భుత విశేషం జరిగింది. స్వామి అనుగ్రహం వల్ల నీరు లభించింది కాబట్టి భగవాన్ తమ అమృతహస్తాలతో ప్రారంభోత్సవం చేస్తేనే ఈ మంచినీరు మేము తాగుతాం అని గాలిపాడు గ్రామస్తులు పట్టుబట్టారు. వారి కోరిక మేరకు బంగారు మెరుపుతో మెరిసి ఒక ఫలకాన్ని తయారు చేసి పుట్టపత్తి తీసుకుని వెళ్ళారు. అనంత కరుణామూర్తి శ్రీ సత్యసాయి భగవానుడు కులవంతాల్లో సాయివతను చూడగానే ఆ ఫలకం ఏది అని అడిగి తమ అమృతహస్తాలతో గాలిపాడులో శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార సుజల స్రవంతి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి
పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.